హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రవల్క థ్రెడ్ బ్యాంగిల్స్. ఈరోజు అయితే మీకు హెడ్ బ్యాండ్ మేకింగ్ అయితే ఇంకొక 2 మోడల్స్ అయితే చూపిస్తానండి. చాలా సింపుల్గా ఉంటాయి, చాలా బాగుంటుందండి, కిడ్స్కి చాలా బాగుంటాయి. ఒకసారి అయితే మీరు చూడండి. ఫస్ట్ అయితే మెటల్ హెడ్ బ్యాండ్ అయితే తీసుకున్నాను. తర్వాత ఇవి ఫ్లవర్ టైప్ సీక్వెన్సెస్ అండి, చాలా బాగుంటాయి. వీటితో అయితే నేను మేక్ చేసి చూపిస్తాను. దీనికి కూడా B7000 గ్లూని అయితే అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఫ్లవర్స్ అనేవి ఒకదాని పక్కన ఒకటి వచ్చేలాగా అయితే కొంచెం దగ్గరగా పెట్టుకోవాలండి. ఒకసారి వీడియోలో చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది. నా దగ్గర అయితే ఫ్లవర్ టైప్ సీక్వెన్స్ ఉన్నాయండి. దీంతో కొంచెం కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి అయితే చేస్తున్నాను. ఎలా అనిపించిందో నాకైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఈ విధంగా పెట్టుకోవాలండి. నేను సగం పెట్టుకున్నాను కదండి, పూర్తిగా కూడా పెట్టుకోవాలైతే మీకు చూపిస్తున్నాను. ఒకసారి అయితే చూడండి. చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి ఎక్కువైతే ఏం చూపించట్లేదండి, సింపుల్గానే చూపించేస్తున్నాను. ఈ విధంగా వస్తుందండి. ఈ విధంగా వచ్చిన తర్వాత హెడ్ బ్యాండ్ మొత్తం మళ్ళీ వీటి మధ్యలో సీక్వెన్సెస్ మధ్యలో B7000 గ్లూ అనేది అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ గోల్డ్ కలర్ జర్కన్ స్టోన్స్ అయితే యూస్ చేస్తున్నానండి. మీరు ఇవి కాకుండా ఏమైనా కలర్ కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు. నాకైతే గోల్డ్ బాగుంటుందేమో అనిపించింది, అందుకోసమని నేను వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్ బాగుంటుందని గోల్డ్ అయితే పెడుతున్నానండి. ఇదే ప్రాసెస్ మొత్తం బ్యాండ్ అంతా చేసుకోండి, హెడ్ బ్యాండ్ అంతా పెట్టుకోండి. మీకైతే ఫైనల్ లుక్ అయితే వచ్చేస్తుందండి. ఒకసారి అయితే చూడండి. నేను ఫైనల్ లుక్ అనేది లాస్ట్లో చూపిస్తానండి. ఈ హెడ్ బ్యాండ్ కూడా మేకింగ్ చేసిన తర్వాత రెండు ఒకేసారి డ్రై అయిన తర్వాత అయితే మీకు చూపిస్తాను. ఒకసారి అయితే చూడండి. ఈ హెడ్ బ్యాండ్ కూడా నేను 1 ఇంచ్ MDF బేస్ని అయితే యూస్ చేశానండి. ఈ 1 ఇంచ్ MDF బేస్ యూస్ చేసిన తర్వాత B7000 గ్లూని అయితే అప్లై చేసుకోండి. మనం B7000 గ్లూతోనే స్టిక్ చేసుకోవాలండి MDF హెడ్ బ్యాండ్ కూడా. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత నేనైతే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంటే నేను యూజ్ చేస్తున్నవి బీడ్స్ ఏంటంటే అండి, మనకి మెటల్ కాకుండా వైర్ హెడ్ బ్యాండ్స్ ఉంటాయి కదండి, వైట్ లాంటివి. ఆ హెడ్ బ్యాండ్స్ రాగి లాంటివి ఉంటాయి కదండి హెడ్ బ్యాండ్స్, వాటికైతే కిందకి కప్స్ లెక్క యూజ్ చేస్తారండి. మనకి కొన్ని బీడ్స్ అవి జారిపోకుండా ఉండడం కోసం అని అవి అయితే ఉన్నాయండి. వాటితో ఎందుకు చేయకూడదు, ఈ టైప్ చేస్తే బాగుంటుందేమో అనిపించి కొత్తగా ట్రై చేస్తున్నాను. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అలాగే నేనైతే ఇలా ఫ్లవర్ లాగా రౌండ్గా అయితే పెట్టుకున్నానండి. మళ్ళీ దాని మధ్యలో కూడా B7000 గ్లూని యూజ్ చేసేసి మళ్ళీ దాని చుట్టూ కూడా రెండు బీడ్స్కి మధ్యలో ఒక్కొక్కటి వచ్చే విధంగా అయితే పెట్టుకుంటున్నాను. మీరు వీడియో చూడండి, మీకు చాలా బాగా అర్థమైపోతుంది. చాలా క్లారిటీగా చెప్తున్నానండి. కొంచెం కొత్తగా కూడా ట్రై చేస్తున్నాను. కొంచెం ఎలా ఉందో కూడా నాకు కామెంట్ అయితే చేయండి. ఈ విధంగా అయితే పెట్టుకోండి. మనకి ఫ్లవర్లా వస్తుందండి, చాలా బాగా వస్తుంది. ఒకసారి అయితే చూడండి. చూసారు కదండి, ఈ విధంగా వచ్చింది. మళ్ళీ లోపల కూడా అండి మళ్ళీ సేమ్ ఇలానే బీట్స్తో నేనైతే ఫుల్గా పెట్టేసుకుంటున్నానండి. ఇక్కడైతే నాకు 5 or 6 వస్తున్నాయండి. ఒకసారి అయితే మీరు చూసుకోండి ఏ విధంగా బాగుంటుందో. కొంచెం ఫ్లవర్లా వచ్చేలా అయితే చూసుకోండి. ఇలా అయితే పెట్టేసుకుంటున్నానండి. ఒకసారి మీరు చూడండి, మీకే అర్థమైపోతుంది. మనం B7000 గ్లూనే యూస్ చేయాలండి, అప్పుడే బీడ్స్ అనేవి పడిపోకుండా ఉంటాయి, స్ట్రాంగ్గా అతుక్కొని అయితే ఉంటాయి. చూసారు కదండి, ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. ఇక్కడైతే మిడిల్లో నేను గోల్డ్ కలర్ కట్ బీడ్స్ అంటారు కదండి, అవి అయితే పెట్టుకుంటున్నానండి. ఒకసారి మీరు వీడియోలో చూడండి, అర్థమైపోతుంది. అలాగే సేమ్ అండి హెడ్ బ్యాండ్ మొత్తం కూడా గోల్డ్ అండ్ పోల్స్ ఉంటాయి కదండి, పోల్స్ కట్ బీడ్స్ అండి. వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అయితే చేస్తున్నానండి. గోల్డ్ తర్వాత వైట్ అండి, వైట్ తర్వాత గోల్డ్, మళ్ళీ వైట్ గోల్డ్. అలా అయితే నేను ఈ హెడ్ బ్యాండ్ అంతా పెట్టుకొని అయితే మీకు చూపిస్తాను. ఒకసారి వీడియో చూడండి, నేను ఎలా పెట్టుకుంటున్నానో మీకు అర్థమవుద్ది. ఈ విధంగా అనమాట బ్యాండ్ అంతా నేను హెడ్ బ్యాండ్ అంతా పెట్టుకొని అయితే మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇలా కింద వరకు పెట్టుకోవాలండి. ఒకసారి అయితే ఫైనల్ లుక్ చూడండి. బాగా డ్రై అయిన తర్వాత చూపిస్తున్నానండి. చాలా బాగా వచ్చిందంటే అసలు కిడ్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నాకైతే కొంచెం కొత్తగా బాగా అనిపించింది వీటితో చేయడం కూడాను. తర్వాత సీక్వెన్సెస్ చెప్పాను కదండి, ఫ్లవర్ సీక్వెన్సెస్, ఇది కూడా చాలా బాగా వచ్చింది. వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అయితే ఈ రెండు కూడా నాకు బాగా నచ్చాయి. ఇలాంటివి ఎవరికైనా కావాలనుకుంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి.